అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కి స్వాగతం. సో విషయానికి వచ్చినట్టయితే ఏపీ ఫీ రీయింబర్స్మెంట్ గురించి ముందుగా నా గురించి చెప్పాలంటే ఐఎమ్ శివ. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నేను తెలుసు. సో ఇన్స్టాగ్రామ్లో మనకి 30,000 ప్లస్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో మీ అందరికీ కూడా యూస్ఫుల్ అప్డేట్స్, యూస్ఫుల్ కంటెంట్ని, జాబ్ అప్డేట్స్, సాఫ్ట్వేర్ అండ్ గవర్నమెంట్ అప్డేట్స్, ఏపీ స్కీమ్స్, ఇలాంటి అన్ని అప్డేట్స్ని తెలియజేస్తానని చెప్పి నేను ప్రామిస్ చేశాను అంతకుముందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ప్రామిస్ నేను కొనసాగించుకుంటూనే ఉన్నాను, నిలబెడుతూనే ఉన్నాను. మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. స్టూడెంట్స్, పేరెంట్స్ ఎవరైనా సరే అందరికీ. ఇప్పుడు విషయం వచ్చినట్టయితే మన ఛానల్ వేరే ఛానల్స్ లాగా అప్డేట్ ఉన్నా లేకపోయినా ఛానల్లో వీడియోస్ అయితే పెట్టనండి. వ్యాలిడ్ అప్డేట్ ఉంటేనే నేను వీడియోస్ అయితే చేస్తాను. మీకు నిజంగా ఇన్ఫర్మేషన్ అందించాలి అనుకున్న వాడికి మాత్రమే అందిస్తాను కూడా. మీకు తెలుసు ఆల్రెడీ, ఇంతకు ముందు నాకు ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ. ఇప్పుడు విషయం వచ్చినట్టయితే ఏపీ ఫీ రీయింబర్స్మెంట్ గురించి యూట్యూబ్లో మీరు వెతుక్కుంటే ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక్క వీడియోలో కూడా దొరకలేనటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను తెలియజేస్తాను. ఇప్పటి వరకు ఫీ రీయింబర్స్మెంట్ ఎక్కడెక్కడ ఏ అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి బ్యాలెన్స్ ఉంది 2023 నుంచి 2026 వరకు, ఈ 3 ఇయర్స్ అంటే మొత్తం 3 అకాడమిక్ ఇయర్స్ 23, 24, 24, 25, 25, 26. సో ఈ 3 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అండ్ గవర్నమెంట్ ఏ జీవోలు పాస్ చేసింది, ఎవరెవరికి ఎంత పడాలి, 2023, 2024 ఈ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి చాలామందికి 3 టర్మ్స్ ఆఫ్ మనీ అయితే బ్యాలెన్స్ ఉంది. మీ అందరికీ కూడా ఒక షాకింగ్ ఫ్యాక్ట్ అనే చెప్పాలి, అదేంటో కూడా తెలియజేస్తాను. సో క్లియర్గా మొత్తం అన్ని విషయాలు తెలియజేస్తాను. సో మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్కి ఖచ్చితంగా వీడియోని చూడండి, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. యూజ్ అవుతుంది ఖచ్చితంగా. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వీలైతే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2024, 2025 ఈ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. అంటే లాస్ట్ ఇయర్ వీళ్ళు, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు పాస్అవుట్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి, అంటే క్లియర్ చేశారు. ఈ అకాడమిక్ ఇయర్ సంబంధించిన వాళ్ళు 2024, 2025 ఈ అకాడమిక్ ఇయర్. అయితే ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే వీళ్ళకి గత వారం రోజుల క్రితం 1,200 కోట్ల రూపాయలు అయితే ఏపీ గవర్నమెంట్ 2 జీవోలు అయితే పాస్ చేసింది. ఒకటి బీసీ సంక్షేమ శాఖకు 258 కోట్లు, 477 కోట్లు. సో బీసీ సంక్షేమ శాఖకు అలా వచ్చింది. ఈడబ్ల్యూసీ శాఖ వాళ్ళకి 365 కోట్లు అండ్ మైనారిటీ వాళ్ళకి 98 కోట్లు. సో ఇలా ఇంకా మీకు కేటగిరీ వైజ్గా చెప్పాలనుకుంటే మీకు కేటగిరీ వైజ్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మీకు ఏ అకాడమిక్ ఇయర్ అని తెలిస్తే సరిపోద్ది. సో 2024, 2025 ఈ అకాడమిక్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ అందరికీ కూడా అమౌంట్ అయితే క్లియర్ అయిపోయి గవర్నమెంట్ నుంచి అమౌంట్ అయితే పడిపోయింది. మీకు కానీ ఇంకా ఆ అకాడమిక్ ఇయర్ సంబంధించిన అమౌంట్ అయితే బ్యాలెన్స్ ఉంది అనుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా మీ జ్ఞానభూమి పోర్టల్లోకి వెళ్ళి అక్కడ స్టేటస్ చెక్ చేసుకోండి. ఓటీఏ కంప్లీట్ అని ఉందా, సక్సెస్ఫుల్ అని ఉందా అనేది ఖచ్చితంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ 2025, 2026 అంటే ప్రజెంట్ ఎవరైతే చదువుతున్నారో ఈ అకాడమిక్ ఇయర్కి వాళ్ళకి అమౌంట్ అయితే చాలా అమౌంట్ అయితే బ్యాలెన్స్ ఉంది. సుమారు 1,800 కోట్ల రూపాయల వరకు ఫీజులు అయితే మీకు బ్యాలెన్స్ ఉన్నాయి. సో మీకు ఒక్క రూపాయి కూడా ఇంకా క్రెడిట్ అవ్వలేదు, అమౌంట్ అయితే రిలీజ్ చేయలేదు. అయితే వీళ్ళందరికీ కూడా మ్యాక్సిమం మార్చి నెలలో విడుదల కానున్నాయి అని చెప్పి మాటలు అయితే వినిపిస్తున్నాయి. అంటే జస్ట్ అప్డేట్స్ మాత్రమే, అప్డేట్స్ ఇంకా రాలేదు, జీవో ఏం పాస్ అవ్వలేదు, జస్ట్ మాటలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు 2023, 2024 ఈ అకాడమిక్ ఇయర్లో మూడు టర్మ్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి. అందరూ పాస్అవుట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయారు కూడా, కానీ గవర్నమెంట్ ఒక్క రూపాయి కూడా ఇంకా వేయలేదు వాళ్ళు ఎవరికి కూడా. అది గత జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో జరిగింది ఇది. సో అయితే ఇప్పుడు విషయం వచ్చినట్లయితే వీళ్ళకు గవర్నమెంట్ ఇంకా ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు, తుది నిర్ణయం అయితే తీసుకోలేదు. అంటే డబ్బులు అనేవి అంటే స్టూడెంట్స్కి వేయాలా, కాలేజెస్కి వేయాలా అనే దానిపై ఇంకా వాళ్ళు చర్చల్లో ఉన్నారు, అంటే ఇంకా కొంచెం డిస్కషన్స్లోనే ఉన్నారు. చాలా కాలేజెస్ వాళ్ళు గవర్నమెంట్కి ప్రెషర్ అయితే పెడుతున్నారు. ఏంటంటే ఆల్రెడీ స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోయారు, సో ఇప్పుడు వాళ్ళ నుంచి మాకు చాలా ఫీజులు అనేవి బ్యాలెన్స్ ఉన్నాయి. అండ్ మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఫీ రిసిప్ట్లు అనేవి ఫేక్ పెట్టారు. చాలా ఫీజు మీరు కాలేజీలో కట్టకపోయినా కట్టామని చెప్పి ఫీ రిసిప్ట్లు ఫేక్ చేసి సచివాలయంలో సబ్మిట్ చేశారు. అలా చేయడం వల్ల ఏమైందంటే గవర్నమెంట్కి ఒక మనీ స్టూడెంట్స్కి వేయాలా లేదంటే కాలేజెస్కి వేయాలా అనే దానిపైన ఇంకా వాళ్ళు ఉన్నారు, అనే సంశయంలోనే వాళ్ళు ఇంకా ఉన్నారు. సో అందుకు 2023
2024 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన వాటిలో గవర్నమెంట్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సో పేరెంట్స్కి వేయాలా అంటే స్టూడెంట్స్కి వేయాలా కాలేజెస్కి వేయాలా అనే దానిపై ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు అనమాట. సో ఇది ఫైనల్గా వీడియోల విషయానికి వచ్చినట్టయితే. సో 2023-24 గురించి చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో కమెంట్ సెక్షన్స్లో నిండిపోతాయి, బ్రో ఎప్పుడు పడితే చెప్పు బ్రో అని. సో గవర్నమెంట్ దీనిపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. సో ఇది ఫైనల్ ఒక మాట అయితే. సో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నేను చెప్పిన విషయాలు. ఇంకా ఏదైనా విషయం నేను చెప్పడం మర్చిపోతే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. సో వీడియోని షేర్ చేయండి, గవర్నమెంట్ వరకు వెళ్ళాలి ఈ వీడియో. సో షేర్ చేయండి. చాలామందికి డబ్బులు పడలేదు. మనకి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఫీ రియంబర్స్మెంట్లు అనేవి చాలా వరకు బ్యాలెన్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న అకాడమిక్ ఇయర్ కూడా డబ్బులు ఇంకా పడలేదు, ఎప్పుడు పడతాయి అనే దానిపై క్లారిటీ కూడా. సో ఇదే గాయస్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్నా. సో ఏదైనా ఇన్ఫర్మేషన్ నేను తప్పుగా చెప్పినట్టయితే క్షమించండి. సో వీడియో అయితే షేర్ చేయండి, గవర్నమెంట్ వరకు వెళ్ళాలి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. వేరే యూట్యూబ్ ఛానల్స్లో వేరే వీడియోస్ చూసి మీరు మోసపోకండి. వాళ్ళు రోజుకి 2 వీడియోలు పెడుతుంటారు, రోజుకో వీడియో పెడుతుంటారు. మిమ్మల్ని వాళ్ళ వ్యూస్ కోసమే జస్ట్ పెడుతున్నారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వీడియోస్ చేసే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేయకండి. సో నిజంగా అప్డేట్ ఉంటేనే వీడియో చూడండి. నిజంగా యూస్ఫుల్ అయింది ఇన్ఫర్మేషన్ అనుకున్నట్టయితే నెక్స్ట్ టైం వాళ్ళ వీడియో మీరు చూడండి, వాళ్ళ ఛానల్స్లో మీరు చూడండి. సో ఇన్ఫర్మేషన్ లేకుండా సరైన అప్డేట్స్ తెలియకుండా కొంతమంది వీడియోస్ అయితే పెడుతున్నారు. సో బివేర్ ఆఫ్ దట్ ఫేక్ వీడియోస్, ఫేక్ ఛానల్స్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. వీలైతే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అవ్వండి. జాబ్ అప్డేట్స్, ఫ్రీ రిసోర్సెస్, సర్టిఫికేషన్స్, ప్రజెంట్ ఇప్పుడు రన్ అవుతున్న జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను తెలియజేస్తాను, ప్రజెంట్ జాబ్ మార్కెట్ గురించి కూడా. సో అంతేగా ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోలో అంతేగా అయిపోయింది. నేను అసలు 2 నిమిషాలే వీడియోలో మాట్లాడగలను, అంతసేపు నేను మాట్లాడలేను, బట్ ఈ వీడియోలో మాట్లాడాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.